వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుగ్నాస్ గిగ్లింగ్ గ్రీనరీ. ఈరోజు మన వీడియోలో మామిడి అల్లం హార్వెస్ట్ చేద్దాం పదండి. ఇలా 4 మొక్కలు ఉన్నాయి. ఇది మొదటి మొక్క. ఈ చెట్టు అంతా ఎండిపోయిన తర్వాత మామిడి అల్లం హార్వెస్ట్కి రెడీ అయినట్టు. హార్వెస్ట్కి రావాలి అంటే 8 to 9 months పడుతుంది. ఇది జింజర్ ఇంకా మామిడికాయ కలిపి తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అలాంటి ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది. వీటికి ఎక్కువ వాటర్ కూడా పోయిన అవసరం లేదండి. మా అమ్మ బియ్యం కడిగిన వాటర్, పప్పు కడిగిన వాటర్, అన్నం వారు చేసిన గంజి, అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగ ఇస్తూ ఉంది. చూడండి ఎంత హార్వెస్ట్ వచ్చిందో. ఈ మామిడి అల్లంతో మా అమ్మ పచ్చడి చేసింది, చాలా బాగుంది. చూడండి ఇంత చిన్న దుంప పెట్టాము, ఇంత హార్వెస్ట్ వచ్చింది. మామిడి అల్లంతో హెల్త్ కూడా వెల్త్ కూడా. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డైజెషన్కి, ఇమ్యూనిటీకి, ఆస్తమా ఉన్న వాళ్ళకి మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కాఫ్కి, కోల్డ్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది పచ్చడి హనీలో నానవేసుకొని కూడా తింటారు. చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా మామిడి అల్లం యూజ్ చేస్తారు. ఇది సెకండ్ చెట్టుకి చూడండి ఎంత వచ్చిందో. కొన్ని అక్కడక్కడ గాలి బుడగలు కూడా వచ్చాయి. ఫస్ట్ టైం గాలి బుడగలు చూడడం మేము కూడా. చూస్తున్నారు కింద వేలాడుతున్నాయి కదా, వాటిని గాలి బుడగలు అంటారు. అది స్మెల్ మామిడి అల్లం లాగే ఉంటాయి, కానీ వాటిల్లో మామిడి అల్లం టేస్ట్ అంతా ఏముండదు. ఇది 3వ చెట్టు. హార్వెస్ట్ తర్వాత క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మామిడి అల్లంని నీట్గా వాష్ చేయాలి. క్లీన్ చేశాక ఇది ఏ డిష్లో వేసినా ఒక స్పైసీ ట్విస్ట్ గ్యారంటీ అండి. ఇది ఫ్రెష్గా చాలా రోజులు ఉండాలంటే ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ మామిడి అల్లంకి ఎక్కువ డిసీజెస్ కూడా ఏమంతగా రాలేదు. ఇది చివరిది 4వ చెట్టు. చూద్దాం దీనికి ఎంత వస్తుందో. వీటిల్లో కొన్ని దుంపలు తీసి నెక్స్ట్ ఇయర్కి సేవ్ చేసింది మా అమ్మ. మొత్తం ఆ 4 చెట్లకి కలిపి 2 kgs వచ్చింది వెయిట్ చూస్తే. చూసారు కదా మా హార్వెస్ట్. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.